పిల్లలు, మీకు తెలుసు కదా మనం నవరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటామో. నవరాత్రి పండుగ రోజుల్లో మనం అమ్మవారిని 9 రోజుల్లో 9 రూపాలలో పూజిస్తాము. ఈ 9 రూపాలనే మనం నవదుర్గలు అని అంటాము. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పేర్లు చెప్పుకుంటూ పోదాం, ఓకేనా? మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట, నాలుగవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయనీదేవి, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి, పదవ రోజు అమ్మవారు మహిషాసురి మర్దినిగా అవతారమెత్తి మహిషాసురుడిని సంహరించింది. అదే రోజు మనం విజయదశమిని జరుపుకుంటాము. పిల్లలు, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ కథలని మీకు రోజు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా శృతి కథల ప్రపంచం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ మరియు షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.